హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాధ. ఈరోజైతే ఈ వీడియోలో బీన్స్ కర్రీ ఈజీగా ఎలా తయారు చేసుకుంటారనేది చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కిలో అయితే బీన్స్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. కర్రీ కూడా చాలా టేస్టీగా అయితే వస్తుందండి ఫ్రెష్గా ఉంటే. ఫస్ట్ అయితే ఇట్లా అయితే కట్ చేసుకోవాలండి. చిన్న చిన్నగానే కట్ చేస్తున్నాను, ఎక్కువ పెద్దగా ఏం కట్ చేయట్లేదు, తొందరగా మగ్గుతాయి అని చెప్పి. చాలా చాలా బాగుంటుందండి బీన్స్ కర్రీ అయితే. ఈజీగా సింపుల్గా అయితే తయారు చేసేసుకోవచ్చు. ఇట్లా అన్నీ కట్ చేసేసుకొని పెట్టుకోవాలండి. చూడండి, కొంచెం చిన్నగానే కట్ చేశాను, ఇంకా చిన్నగానే కట్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. ఇంకా 2 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని పెట్టుకుందాము నీట్గా చిన్న చిన్నగా. చూడండి, ఇట్లా అయితే ఆనియన్స్ కూడా కట్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులో 1½ స్పూన్ ఆయిల్ అయితే వేసేసి తాలింపు గింజలు అయితే వేసేసుకొని, తాలింపు గింజలు అంటే తెలుసు కదండి, ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, కరివేపాకు, ఇవే అండి తాలింపు గింజలు. ఇవన్నీ అయితే వేసేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అందులో అయితే మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ అయితే ఇందులో వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో, అట్లాగా కొంచెం అయితే సాల్ట్ అయితే వేసాను. చాలా సింపుల్గా అయితే తయారైపోతుందండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. కొంచెం పసుపు అయితే వేసానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసి పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు అయితే మూత పెట్టి సిమ్లోనే పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడైతే మగ్గిపోయిందండి, పచ్చివాసన పోయింది. బీన్స్ కూడా మొత్తం అయితే వేసేసాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా అయితే బీన్స్ అంతా వేసేసి ఇట్లా ఒక్కసారి అయితే మిక్స్ చేసుకొని మూత పెట్టి అయితే కొంచెం సిమ్లోనే పెట్టి మగ్గించుకుందామండి. ఇప్పుడైతే మూత తీసి ఇందులో కొంచెం అయితే సాల్ట్ అయితే వేస్తానండి. ఇందాక ఆనియన్స్లో కొంచెం వేసాను సాల్ట్, ఇప్పుడైతే వేసానండి. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి మగ్గించుకున్నాకైతే ఇట్లా ఉందండి. ఇంకొకసారి అయితే మూత పెడదామండి, మగ్గలేదు, సిమ్లోనే ఉంచుకోవాలండి. ఇప్పుడు చూడండి, మొత్తం మగ్గిపోయింది కర్రీ మొత్తం. బీన్స్ అన్నీ చాలా చక్కగా మగ్గిపోయి అయితే ఫ్రై అయిపోయి అయితే ఉన్నాయి ఆయిల్లో. నేనైతే ఏమి వాటర్ అయితే యాడ్ చేయలేదండి, ఇట్లా ఆయిల్తోనే మగ్గించేసాను సిమ్లో పెట్టి. ఇప్పుడైతే 1½ స్పూను కొబ్బరి పౌడర్ అయితే వేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి పౌడర్ వేస్తే. ఎండు కొబ్బరి పౌడర్ అండి నా దగ్గర ఉంది, అదైతే వేసాను. మీ దగ్గర ఫ్రెష్గా పచ్చి కొబ్బరి ఉన్నా సరే అదైనా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చండి, మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అదైతే వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం కారం కూడా వేసేద్దామండి. నాకు చిన్నపిల్లలు 2 ఉన్నారు కాబట్టి నేను కారం అయితే ఎక్కువ వేయనండి, మా బాబు తినడని తక్కువ వేస్తాను. కస్తూరి మేతి కూడా కొంచెం అయితే వేసేసి మొత్తం అయితే మిక్స్ చేసేస్తున్నానండి. కొబ్బరి పౌడర్ వేసాం కాబట్టి ఎక్కువసేపు అయితే ఉంచకూడదండి, కిందంటే మాడిపోతుంది, అందుకని మొత్తం ప్యాన్కి అయితే అంటుకుపోతూ ఉంటుంది మాడిపోయి. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి కర్రీ. ఇట్స్ డన్. టేస్టీ టేస్టీ బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. రైస్తో అయితే చాలా 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 టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. టేస్టీ టేస్టీ బీన్స్ ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో, చాలా 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 టేస్టీగా అయితే ఉందండి. తిని చూసాను నేను కూడా, మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.